వచ్చిందండి వయ్యారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మా బన్ను పాప బర్త్డే సెలబ్రేషన్ అనమాట. మీరందరూ ఎప్పుడు మా పెద్దక్కని చూడలేదు కదా, సో ఇప్పుడు మీ అందరికి మా పెద్దక్కని చూపించబోతున్నా. మరి మీకేమన్నా అయితే నాకు సంబంధం లేదండి, నేను ముందే చెప్తున్నా, మీరైతే జాగ్రత్తగా ఉండండి. మా అక్క నన్ను తిడుతుంది వీడియోలో రెడీ అవ్వకుండా ఎందుకు చూపిస్తున్నావని. బట్ మనం అవేం పట్టించుకోము కదా, ముందే మనం ఇంట్లో చాలా అల్లరి పిల్లని. ఈ రోజు బన్నుపాప బర్త్డే కాబట్టి ఫ్యామిలీ అంతా అలా బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో అందుకే ఎర్లీ మార్నింగ్ 5కే లేచాము. తన పేరు మేరీ, మా ఆడబిడ్డ, ఇద్దరు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. నాకు మాత్రం బన్నుపాపను చూసుకునే పని ఇచ్చారు. ఇది అన్ని పనుల కన్నా చాలా కష్టమైన పని. అదేమో నా మాట అస్సలు వినదు, ఎటు పడితే అటు పాక్కుంటూ పోతుంది. దాన్ని ఆపడం నా ఒక్కదాని వల్ల ఎలా అవుతుంది, మీరే చెప్పండి. ఈ వీడియో చూస్తున్న మీరైనా రావచ్చు కదా, మన ఇద్దరం కలిసి పాపను ఆడిద్దాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉందంటే కామన్గా బిర్యానీ, చికెన్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే. ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంట్లో అందరూ నిద్ర లేచారు. దీని పేరు జున్ను. వీడియో తీస్తున్నానని తెగ సిగ్గుపడుతుంది. మా పెద్దక్క వాళ్ళ పెద్ద పాప మాట. ఒక్క హాయ్ చెప్పించడానికి 1/2 అవర్ బతిమాలించుకుంది. మా అమ్మగారిని చూపిద్దామని చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. తీరా పైకి వెళ్ళి చూస్తే పుల్లలేరుతుందనమాట. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? పుల్లలేరుతున్నారు ఏంటని చూస్తున్నారా? మా ఇంట్లో మొత్తం 8 మెంబర్స్ ఉన్నాం. అందరూ స్నానాలు చేయాలి. పైగా అందరికీ వేడి నీళ్ళు కావాలి. అందరికీ వేడి నీళ్ళు అంటే గ్యాస్ మొత్తం ఈ రోజు అయిపోతుంది కదండి. సో అందుకే మా అమ్మగారు అందరి కోసం కట్టెలు పోయి రాజేస్తుంది అనమాట వేడి నీళ్ళ కోసం. సో ఇలా ఇంట్లో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాం. జున్ను పాప ఏమో వాటర్ పడుతుంది, అక్కేమో టిఫిన్కి రెడీ చేస్తుంది. ఇంకా చిన్నక్క మేరీ కలిసి గిన్నెలు తోముతున్నారు. ఏంటి మీరు అందరూ నైటీల్లోనే ఉన్నారు అని చూస్తున్నారా? మనం సిటీలో అయితే ఎంత స్టైల్ మెయింటైన్ చేసినా మాత్రం విలేజ్కి వస్తే మాత్రం నైటీలే వేసుకోవాలండి. ఇది రూలు. ఎందుకంటే విలేజ్లో వాళ్ళకి నైటీలు అంటే ప్రాణం. నైటీలు తక్కువ చేసి చూడకండి, ఓకేనా? ఇలా అన్ని పనులు అయిపోయాక అందరం ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి రెడీ అయిపోయాం. కనిపిస్తున్న ఈ ఆటో ఉంది కదా, ఈ ఆటోలోనే బయటికి వెళ్తున్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మేమంతా కాకినాడ బీచ్ ఉందిగా, బీచ్ పక్కన ఉన్న పార్క్కి వెళ్తున్నాం అన్నమాట. అదేంటి బీచ్కి వెళ్లకుండా పార్క్కి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? అంటే ఈ ఎండలో బీచ్ కంటే ట్యాన్ అయిపోతాం కదా, అందుకే బీచ్కి వెళ్లకుండా పార్క్కి వెళ్తున్నాం. అసలే మనం ముందే అంతంత మాత్రం కలరే. ఈ ఎండలో బీచ్కి వెళ్తే ఇంకా బొగ్గైపోతాం. పైగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ముందే ఉండలేరు ఈ ఎండకి. సో అందుకే పార్క్కి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళేటప్పుడు ఆటోలో ఆటలు పాటలు. బన్నుపాప తన బుడ్డు చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తుంటే భలే క్యూట్గా అనిపించింది. దాని చేతులు చూడండి ఎంత బుడ్డిగా ఉన్నాయో కదా. మొత్తానికైతే పార్క్ వచ్చేసాం. రాగానే జున్ను పాపకి ర్యాంప్ వాక్ ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. హాయ్ చెప్పరా, మళ్ళీ వెనక్కి పో, వెనక్కి తిరుగు, పో మళ్ళీ వెనక్కి తిరుగు. మా పెద్ద బావ గారు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి కెమెరా అయితే తీసుకుని వచ్చేసారు. సో ఈ రోజంతా మా చిన్నక్కనే మాకు కెమెరామ్యాన్. ఇంకా అందరం కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. మామూలు ఫొటోస్ కాదుగా, ఇంక కెమెరా అంటే ముందే మనకి ఫొటోస్ పిచ్చి. అందరికీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఏంటో ఫొటోస్ పిచ్చి బాగుంది. ఇక జున్నుకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అది ముందే పిచ్చిది. ఇంకా టైం అయితే 2 కావస్తుంది. అందరికి ఆకలిస్తుంది. సో ఫుడ్ తినడానికి అయితే ఒక ప్లేస్ చూసుకుని అందరం కలిసి ఫుడ్ అయితే తీసుకుని వెళ్ళాం. సో మా జున్ను పాప అయితే నాకు అన్నం తినిపిస్తుంది. చూడండి ఎంత ప్రేమగా తినిపిస్తుందో. వీడియో చూస్తున్న మీరు ఉన్నారు, ఎందుకో ఎప్పుడైనా ఇంత ప్రేమగా తినిపించారా? లేదే. చూసి నేర్చుకోండి అయ్యా, చూసి నేర్చుకోండి. ఎందుకు పుడతారో కూడా తెలీదు. ఏం లాభం అయ్యా మీ వల్ల.
ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫుడ్ తినేసాక ఇక్కడ బోటింగ్ ఉందని చెప్పారు. టికెట్ వచ్చి 20 రూపీస్ అంటే సరదా పడ్డాం. సరే వెళ్దామంటే మా వాళ్ళందరూ మస్తు భయపడ్డారు. ఇంకా అప్పుడు నేను ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చానమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, లేదంటే లైఫ్లో ఇలాంటివి మళ్ళీ రావని చెప్పాను. తీరా వెళ్ళాక తెలిసింది అసలు కదా, టికెట్ ఒక్కొక్కరికి 100 రూపీస్ అంటాం. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనమే ఎక్కి తొక్కుకోవాలంట. మనిషికి 100 ఇచ్చి మేమే ఎందుకు కష్టపడి తొక్కుకుంటూ వెళ్ళాలి. అందుకే మాకు అది నచ్చలేదు. సో నిజం చెప్పాలంటే ప్రెజెంట్ అన్ని డబ్బులు మా దగ్గర. ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే బాగుంది కదా, ఎలాగ ఇంత దూరం వచ్చామని కొన్ని ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయినామండి. ఇంటికి వచ్చే దారిలో అయితే కేక్ కూడా తీసుకుని వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 4 అయింది. ఇంకా మాకు వచ్చిన స్టైల్లో డెకరేషన్ చేసేద్దామని స్టార్ట్ చేసేసాం. మనం అంత ప్రొఫెషనల్ కాదనుకో, ఏదో మాకు వచ్చినట్టు నచ్చినట్లు చేసుకుంటూ పోయాం. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న పాపనే ఫస్ట్ గెస్ట్. ఈ పాపను చూడగానే చిన్నప్పుడు మనకు గుర్తొచ్చేసన్నమాట. ఊర్లో ఏదైనా బర్త్డే వస్తే చాలు ఫస్ట్ మనమే ఉండేవాళ్ళం. పైగా కేక్ పిచ్చిదాన్ని చిన్నప్పుడు నేను. ఇంకా అందరూ వచ్చేసారు. సో లేట్ అయింది కానీ కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కేక్ కటింగ్ అంటే బర్త్డే సాంగ్ లేకపోతే ఎలా అండి. సో ఇప్పుడు బర్త్డే సాంగ్ అన్నమాట. సో ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా హ్యాపీగా అయితే అయిపోయిందండి. లాస్ట్లో చిన్నపిల్లల అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. అంతా బాగానే జరిగింది. కానీ ఒకే ఒక విషయంలో మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటి అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తున్న మీరు మాత్రం ఈ బర్త్డే సెలబ్రేషన్లో లేరు, పైగా ఫొటోస్లో కూడా లేరు కదా, అదే చాలా బాధగా అనిపిస్తుందండి. సర్లేండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీరందరూ మా బన్ను పాపకి కామెంట్స్లో బర్త్డే విషెస్ చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా?